FATF ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అంటాము. ఇటీవల తరచూ వార్తల్లో నిలుస్తోంది. ఏప్రిల్ 22, 2025 రోజున మన భారతదేశంలోని జమ్మూ కాశ్మీర్లో అనంతనాగ్ జిల్లాలోని పహల్గామ్, అక్కడ ఉన్న బైసరన్ వ్యాలీ, దాన్ని మనం మినీ స్విట్జర్లాండ్ అంటాము, అక్కడ జరిగిన ఉగ్ర ఘటన ఏదైతే ఉంటుందో, ఉగ్రదాడి ఏదైతే ఉంటుందో దాన్ని తీవ్రంగా ఖండించింది FATF. అలా ఇటీవల మరొకసారి వార్తల్లోకి వచ్చింది. పోటీ పరీక్షల కోణంలో FATFకి సంబంధించి ఫోకస్ చేయాల్సిన పాయింట్స్. FATF ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఇది 1989 ఇయర్లో ఏర్పాటైంది. భారతదేశం FATFలో 2010 సంవత్సరం నుండి సభ్యత్వాన్ని కలిగి ఉంది. దీని యొక్క ప్రధాన కేంద్రం వచ్చేసి ప్యారిస్, ఫ్రాన్స్ కేంద్రంగా పనిచేస్తుంది. దీన్ని మనం గ్లోబల్ వాచ్ డాగ్ ఫర్ మనీ లాండరింగ్ అండ్ టెర్రర్ ఫైనాన్సింగ్గా పిలుస్తాము. అంటే అంతర్జాతీయ స్థాయిలో మనీ లాండరింగ్ని మరియు తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న దేశాలు ఏవైతే ఉంటాయో ఆ దేశాలను గుర్తించి గ్రే లిస్ట్లో కానీ బ్లాక్ లిస్ట్లో కానీ ప్రకటిస్తుంది FATF. అలా గ్రే లిస్ట్లో కానీ బ్లాక్ లిస్ట్లో కానీ గుర్తింపు పొందిన దేశానికి అంతర్జాతీయ స్థాయిలో ఏ దేశం కానీ ఏ అంతర్జాతీయ సంస్థ కానీ ఎలాంటి ఆర్థికపరమైన సాయాన్ని అందించదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ దేశము ఆర్థికపరమైన సమస్యలను ఎదుర్కోబోతోంది అన్నట్టు. సో ఇలా FATFకి సంబంధించి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి వీడియో లింక్ని షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.